వైసీపీ అధినేత జగన్ రోడ్డు మార్చారా? సీఎం చంద్రబాబుపై పోరాటానికి సిద్ధమవుతున్నారా? చంద్రబాబు హామీలపై జగన్ ఎలాంటి అస్త్రాలు ప్రయోగించబోతున్నారు? ఇదే సమయంలో పార్టీని కాపాడుకునేందుకు ఏమేం చేయబోతున్నారు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోవటమే కాదు, అత్యంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తమ ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న జగన్ ఇప్పుడు రూటు మార్చారు. ఒకప్పుడు ఎవరిని కలవరని, కనీసం మంత్రులకు సైతం జగన్ అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదన్న అపవాదును ఇప్పుడు చెరిపివేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ముఖ్య నేతలు పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు విధానాలపై గట్టి పోరాటం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వైసీపీ అధినేత జగన్ మరోసారి జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలుపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించిన వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు అవకతవకలను పాల్పడ్డారని ఆరోపిస్తున్న జగన్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి పరామర్శించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి జైల్లో ఉన్నారు. పిన్నెల్లిని కలవటం ద్వారా ఎన్నికల అవకతవకలపై జగన్ దూకుడు పెంచారంటున్నారు ఆయన సన్నిహితులు. మరోవైపు తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాట్లను ప్రభుత్వం తొలగించింది. ఇంటికి వెళ్లే దారిలోని హైడ్రాలిక్ బౌలర్స్, టైర్ కిల్లర్స్, చెక్ పోస్టును సైతం తీసేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆయన కుటుంబ భద్రతలో ఏకంగా 986 మంది సిబ్బంది ఉన్నారని ఆరోపణలున్నాయి. సిబ్బందితో పాటు ఆయన కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు, ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుపగూడ, బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు అందుబాటులో ఉండేవని ప్రచారం ఉంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే ఎప్పుడూ 310 మంది ఆయన రక్షణలో ఉండేవారని టీడీపీ విమర్శలు చేసేది. అయితే రాజకీయ కక్షలో భాగంగా జగన్ సెక్యూరిటీ తొలగించాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. జగన్ కు భద్రతాపరమైన ముప్పు ఉందంటూ జనంలోకి వెళ్లేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో జగన్ పై రాళ్ల దాడి జరిగిందని గుర్తు చేస్తున్నాయి. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ మరోసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దాంతో ముందు ముందు ఏపీలో రాజకీయాలు హాట్ గా ఉండబోతున్నాయని అంటున్నారు.